హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అభిరామ్ ఇంటూరి. సో ఇవాళ వీరమాచినేని రామకృష్ణ గారి పోస్ట్ డైట్ రెసిపీస్ చేస్తున్నా అండి. సో ఇవాళ మీకోసం చేస్తున్న రెసిపీ కొర్రల కిచిడి అనమాట. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఒక 1 గ్లాస్ కొర్రలకి హాఫ్ గ్లాస్ పెసరపప్పు ఒక 1 అవర్ నానబెట్టేసుకొని తీసేసుకొని ఇలా పెట్టుకున్నా అండి. ఆనియన్, క్యారెట్, ఉల్లికాడలు, స్ప్రింగ్ ఆనియన్, టొమాటో ఒక 2 టొమాటోస్ అండి, దెన్ పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, నెయ్యి, ఆవు నెయ్యి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కల్లుప్పు అండి, సీ సాల్ట్, అండ్ దెన్ కొన్ని మిరియాలు. సో ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకుందామండి. సో ఇవాళ మా అమ్మ చేస్తుంది అనమాట, నేను రికార్డింగ్. రెసిపీ మనదే. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుందాం, ఆవు నెయ్యి ఒక టూ స్పూన్స్ అట్లా, 2-3 స్పూన్స్. సో అంటే చాలామంది అడిగారండి, మనకి డైట్ రెసిపీస్ కాకుండా పోస్ట్ డైట్ రెసిపీస్ కూడా చూపియండి అభిరామని. సో సరే చేద్దాం కొర్రలతోటి ఇవాళ ఒక రెసిపీ అని చెప్పి చేస్తున్నాను. సో దీంట్లో ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నారు, కొన్ని మిరియాలు, ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాం, ఉల్లిపాయలు. ఎన్ని వేస్తున్నావు అమ్మ ఉల్లిపాయలు? 1. సో ఓకే, పోస్ట్ డైట్ కదా, ఎక్కువ కూడా వాడుకోవచ్చు కదా మనం ఆనియన్స్. బట్ స్టిల్ ఓకే, ఒక దాని పెట్టి చేస్తుంది. టొమాటో కూడా నాకు తెలిసి ఒకటేనా? ఓన్లీ 1 టొమాటో. ఓకే, అంటే అలవాటు అయిపోయినట్టుంది అమ్మకు కూడా, రెసిపీస్ చేస్తూ ఓన్లీ 1 ఆనియన్, 1 టొమాటో, క్యారెట్ కూడా ఒకటే. ఓకే, సో ఇప్పుడు ఏం యాడ్ చేస్తున్నామా నెక్స్ట్? క్యారెటా? సో క్యారెట్, మనం చాలా రెసిపీస్ చేసుకోవచ్చు అండి కొర్రలతోటి. సో ఫస్ట్ కిచిడి, మనకు కావాలంటే పులిహోర చేసుకోవచ్చు, బిర్యానీ చేసుకోవచ్చు, ఉప్మా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ ఇవన్నీ. సో నెక్స్ట్ ఉల్లికాడలు వేస్తున్నా అండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఉల్లికాడలు ఆప్షనలే, ఏదో కొంచెం ఫ్లేవర్కి బాగుంటుంది. బీన్స్ కూడా యా కరెక్ట్, అమ్మ చెప్తుంది అదే, బీన్స్ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడు పోస్ట్ డైట్ కదా, డైట్లో ఉన్నప్పుడు బీన్స్ తినకూడదు, కానీ ఇప్పుడు బీన్స్ వేసుకోవచ్చు కావాలంటే మనం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇప్పుడు టమాటోలు యాడ్ చేసేసుకుందాం. కరివేపాకు 1. చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. అవునవును, చాలా కలర్ఫుల్గా ఉంది. మనకి ఇంకేమైనా కావాలంటే ఇంకా వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు కదా. అవునవును. సో ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసేసుకుందాం. సో కారం ఇవేం వేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి. మీకు కావాలంటే ఇంకొక 2-3 పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి, కొంచెం స్పైసీగా తినాలంటే. అండ్ దెన్ ఇప్పుడు కొంచెం ఉప్పు, రుచికి సరిపడా. సో ఇంకా అదే కల్లుప్పే వాడుతున్నాము. కావాలంటే మీరు హిమాలయన్ పింక్ సాల్ట్ కూడా వాడుకోవచ్చు అండి, అదే సైంధవ లవణం. సో ఇప్పుడు 4 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాం దీంట్లో.
అంటే అమ్మ 1 గ్లాస్కి మనం 4 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాం 1 అంతే కదా. గ్లాస్ కొర్రలు హాఫ్ గ్లాస్ పెసరపప్పు, దానికి 4 గ్లాసెస్ వాటర్. ఓకే ఓకే. సో ఇప్పుడు ఒక 10 మినిట్స్ ఇట్లా బాయిల్ అయితే చాలండి వాటర్ కొంచెం మనకి. మూత పెట్టి యా. సో ఇప్పుడు ఒకసారి తెరుచుకొని చూద్దామండి. ఓపెన్ చేయమ్మా లిడ్. సార్ నువ్వే చెప్పమ్మా. ఒకసారి మూత తీసి చూద్దామండి. నీళ్లు తెరిగినాయేమో. యా యా బాయిల్ అవుతుంది. బాయిల్ అవుతున్నాయి వాటర్. ఇప్పుడు ఈ సో ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ కొర్రల్ని పెసరపప్పుని రెండింటిని యాడ్ చేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకుందాం. ఓకే. సో ఇప్పుడు ఎన్ని విజిల్స్ ఇది? ఇది 4 విజిల్స్. 4 విజిల్స్. ఓకే. సో ఇప్పుడు ఇది కలిపేసుకొని ఇట్లా 4 విజిల్స్ వస్తే చాలండి మనకి. సో ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందామండి. 4 విజిల్స్ వచ్చేసాయి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తెరిచి చూద్దామండి ప్రెషర్ అంతా సెటిల్ అయిన తర్వాత. యా. సో 5 మినిట్స్ అయిపోయింది. ఒకసారి లిడ్ ఓపెన్ చేసుకొని చూద్దామండి. ఓ వావ్, కొర్రల కిచడి చాలా కలర్ఫుల్గా ఉందమ్మా. ఒకసారి మిక్స్ చేస్తావా? ఎమ్మి కొర్రల కిచడి రెడీ. అది వావ్, బాగుంది, చాలా బాగుంది. ఆ స్మెల్ నువ్వు కుక్కర్ లిడ్ ఓపెన్ చేయగానే ఆ స్మెల్కి అబ్బా చాలా బాగా వచ్చింది. సో ప్లేట్ చేసేసుకుందాం ఇప్పుడు. టేస్ట్ చూద్దామమ్మా. చాలా బాగుంది అబ్బా, చాలా టేస్టీ ఉంది. సో యమ్మీ యమ్మీ కొర్రల కిచడి రెడీ అండి. సో మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆల్సో ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టే మొత్తం అన్ని నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ.